నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఎంతకాలం ఉన్నాడు అక్కడ? 6 నెలల, సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. ఈ సంవత్సరం 6 నెలల్లో ఏం జరిగిందో 12వ వచనం నుంచి చూడండి. గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన యెడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదన అయితే మీరే దాన్ని చూచుకొనుడి. ఎలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశాను. 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద నుండి సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున క్రేంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు చాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక అందరూ నా తట్టు చూస్తూ ఈ మాటలు వినండి. కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు పౌలుతో దర్శనమందు మాట్లాడాడు. పౌలా, ఇక్కడ ఏదో నీకు జరగబోతుందని భయపడుతున్నావు కదా, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. నీకు హాని చేయటానికి ఎవడు నీ మీదకి రాడు. నీ చుట్టూతో నేను కాపుదలుంచా, ధైర్యంగా నువ్వు మాట్లాడు అని పౌలుతో ప్రభు మాట్లాడితే 1.5 సంవత్సరం పాటు పౌలు అక్కడ ఉన్నాడు. దేన్ని బట్టి? దేవుడు తనకిచ్చిన మాటను బట్టి, తనతో చేసిన వాగ్దానాన్ని బట్టి. దైవజనమ, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని రాసి ఉంటుంది కదా. లేఖనం చదువుతున్నప్పుడు ఆ వాక్యంతో మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. ఎస్, దేవుడు ఈ ప్రమాణం చేశాడు, తప్పకుండా ఇది నా జీవితంలో నెరవేర్చుతాడు. ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా మరుసటి రోజుకైనా, ఏ రోజుకైనా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని. లోకపు మనుషులేమో ఆస్తిపాస్తుల మీద, వారు సంపాదించిన వెండి బంగారాల మీద ఆధారపడి బ్రతుకుతారు. కానీ యేసయ్య పిల్లలుగా ఉన్న మనం దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు పౌలు గారు చెప్పండి, కొరింథీ పట్టణంలో ఎంతకాలం ఉన్నాడు? 1.5 సంవత్సరం. దేన్ని బట్టి? తన చుట్టూతో పోలీస్ ప్రొటెక్షన్ ఉందనే, సైన్యం ఉందనే చెప్పాలి, సైన్యం ఉందనే, మంది మార్బలం ఉందనే, తనకేదైనా ఆపద వస్తే, అవసరత వస్తే తన ప్రక్కన నిలబడి పోరాడటానికి ఎవరైనా ఉన్నారనే ధైర్యంతో కొరింథీలో ఉన్నాడా? నో. గతంలో ఏ పరిస్థితిలో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు తనకిచ్చిన మాట ఉంది కనుక ఆ మాటను పట్టుకొని 1.5 సంవత్సరం పాటు ఉన్నాడు. ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చాడా లేదా ఇక్కడ ఆలోచిస్తే, పౌలు వారు అట్లా సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. యూదులు ఉన్నారు కదా, యూదులు అనేక మంది ఏకీభవించి పౌలు గారిని పట్టుకొని న్యాయ సభకు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అధిపతి గల్లియోను. ఏ యోను? చెప్పాలి. గల్లీ అంటాం కదా మన భాషలో. గల్లీ అంటే ఏ గల్లీలో ఉన్నాడయ్యా వాడు అంటాం కదా. గల్లీ అంటే
వీధి, గల్లీ యోను ఆ అధిపతి పేరు. న్యాయాధిపతి దగ్గరికి తీసుకొచ్చారు. విచిత్రం ఏంటంటే న్యాయాధిపతి దగ్గరికి వస్తే మనోడు ఎంత మంచివాడంటే, నాకు దీని మీద మనసు లేదు, ఇదేదో మత సంబంధమైంది లాగుంది, మీరు చెప్పిన వాటిలో ఇది అన్యాయంగా నాకు కనపట్ల, వివాదాస్పదంగా నాకు కనపట్ల, ఇదేదో మీరే చూసుకోండి అని మనుషుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు తప్పు చేసినోడికి ప్రొటెక్షన్ ఎక్కడ దొరికిద్ది అంటే న్యాయస్థానం దగ్గరే దొరికిద్ది. అవునా కదా? వాడు ఎక్కడో మర్డర్ చేశాడు, మర్డర్ చేసిన వెంటనే ఎక్కడికి పరిగెత్తుతాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మర్డర్ చేసిన స్థలంలోనే ఉన్నాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆని మర్డర్ చేసేస్తారు కదా. అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ నేరస్తుడికి రక్షణ దొరికేది న్యాయస్థానం దగ్గర. అయితే ఈ న్యాయాధిపతి దగ్గర న్యాయం దొరకల. ఈ న్యాయాధిపతి ఏం చేశాడంటే, ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అని పౌలును మనుషుల చేతికి అప్పగించారు. ఇప్పుడు పౌలును మనుషుల చేతికి అప్పగించిన తర్వాత చైతన్య బ్రదర్, పౌలు గారు నా ప్రజలు ఏం చేయాలి? అరే రమేష్ ఏం చేయాలి? మన భాషలో చెప్పాలంటే శతకబాది వదిలిపెట్టాల, శతకబాదాల, ఇష్టం వచ్చినట్టు కొట్టాల. కానీ అద్భుతం తెలుసా, ఒక్కడు కూడా పౌలు మీద చెయ్యి ఎత్తలేదు. అసలు ఎత్తాలనే ఆలోచన రాలేదు. పౌలు మీద దాడి చేయాలని కానీ కొట్టాలని కానీ ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు? ప్రభువారు అన్నారు కదా, ఈ పట్టణంలో నువ్వు బ్రతుకు, ఎవడునూ నీకు కీడు చేయడం, ఎవడు నీకు హాని చేయడు. దేవుడు మాట ఇచ్చాడు కదా, ఆ మాట ప్రకారం పౌలు బ్రతికాడు కాబట్టే ఏ మాటను పట్టుకొని పౌలు బ్రతుకుతున్నాడో ఆ మాటే పౌలు పక్షాన యుద్ధం చేయటం ప్రారంభించింది, వాళ్ళ నోళ్ళు మూయించింది. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. బహుదినాలు అక్కడ ఉన్నాడు. అక్కడ మనం చూస్తాం కదా 18వ వచనంలో, ఎన్ని దినాలు ఉన్నాడట? బహుదినములు అక్కడ ఉన్నాడు. కానీ ఒక్కడు కూడా పౌలును ముట్టలేదు. ఎందుకు ముట్టలేదంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చబడేటట్లుగా ప్రజల హృదయాలను ప్రభు దర్శిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరి జీవితాల్లో దేవుని వాక్యాన్ని బాగా కంఠోపాఠంగా వాక్యాన్ని ధ్యానించుదాం. వాక్యం ఇదిగో ఈ గ్రంథంలో ఉండటం కాదు, మన శరీరంలో మన రక్తమాంసాల్లో దేవుని వాక్యం నిక్షిప్తమై ప్రతి వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుని నోట నుంచి బయలుదేరిన మాట ఎంత స్థిరం అంటే, యెషయా గ్రంథంలో దేవుడు చెప్తూ ఓ చక్కటి మాట అంటాడు. దేవుని మాట చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో ఊరక అన్నాళ్లే, అది నా జీవితంలో జరిగిద్దా, ఇట్లాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. నిజంగా దేవుడు అన్నట్లుగా మన జీవితంలో చేస్తాడా అన్నట్లుగా బైబిల్లో ఏ మాటను కూడా మనం తేలిగ్గా అంచనా వేయొద్దు. ప్రతి మాట స్థిరం. దేవుడు తానిచ్చిన మాట విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో యెషయా గ్రంథం చూడండి, 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. 55:10 చూడండి ఒకసారి, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా. దేవుని మాట ఎంత స్థిరం, దేవుని నోట నుంచి వచ్చిన మాట ఎంత ఖచ్చితం, ఎంత ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనేదానికి 55:10 నాతో కలిసి, వర్షమును, స్వరమెత్తాలి, హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. 11 నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి, దేవుని నోట నుంచి వచ్చే మాట ఎంత స్థిరం, ఎంత ఖచ్చితం అంటే, తన నోట నుంచి వచ్చిన మాటను దేవుడు దేంతో పోలిస్తాడంటే, ఇప్పుడు ఆకాశం నుంచి వర్షము మంచు కురుస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆకాశ మేఘాల్లో నుంచి వర్షపు చినుకులు అట్లా బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత అరేరేరే ఎందుకు వస్తున్నాను అనవసరంగానే, వర్షపు చినుకులు ఎప్పుడైనా వెనక్కబోవటం చూసారా? చూసినట్టే ఉన్నాయి మీ మొఖాలు, ఒక్కలు చెప్పట్లా. అమ్మ వెళ్తారా తల్లి? వెళ్ళవు. ఆకాశం నుంచి మంచు బిందువులు అట్లా కురిసినప్పుడు కొంత దూరం వచ్చి మార్గ మధ్యలోకి వచ్చి
ఆ మంచు బిందువులు వెనక్కి వెళ్ళాం. ఒక్కసారి మేఘంలో నుంచి వర్షపు చినుకులు బయలుదేరిన తర్వాత తప్పకుండా భూమిని ఎలా తాకుతాయో, విత్తనాన్ని ఎలా చిగురింప చేస్తాయో, అది మొలకెత్తేటట్లు ఎలా చేస్తాయో, అచ్చం నా నోట నుండి వచ్చిన మాట కూడా అట్లాగే ఉంటుంది అంటాడు. అంటే ఎంత స్థిరమో చూడండి. ఒక్కసారి దేవుడు నీకు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని మరలా దేవుడు వెనక్కి తీసుకోడు. గట్టిగా చెప్దాం. అందుకని గతంలో ఒకసారి చెప్పాను, మన దేవుడు మాట తప్పడు, మడిమ తిప్పడు. ఇది రాజకీయ నాయకుల స్లోగన్, వాళ్ళవన్నీ టోకరా మాటలు. ఇప్పుడు అసలే ఆంధ్రాలో ఎలక్షన్లో ఏ రాజకీయ నాయకుడిని అడిగినా, ఒక ఆయన అన్నాడు వాలంటీర్స్కి 5,000 రూపాయలు జీతం అయితే, ఈ మధ్య ఇంకొక ఆయన అంటాడు 10,000 అంటాడు. ఈలోపు రేపో మాకు ఇంకొకరు కూడా అనుకుంటారు, ఏమంటారు తెలుసా, 10,000 కాదు, అదిగో డోక్రా 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 అని ఒక ఆయన టోక్రా పెట్టాడంట. ఈ ఎలక్షన్ టైంలో వాగ్దానాలు చేస్తారు. ఏమయ్యా నువ్వు గెలవక మునుపు అప్పుడు అన్నావు కదా అని అంటే ఏమంటారు తెలుసా, గెలవటం కోసం 100 అబద్ధాలు ఆడతాం సార్, అన్నావన్నీ నెరవేరుస్తామా అని. మనిషి నోటు నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకుంటాడేమో కానీ దేవుడు తన నోటు నుంచి వచ్చిన మాట ఎంత స్థిరం అంటే, ఆకాశం నుంచి బయలుదేరిన వర్షపు చినుకులు మరలా వెనక్కి ఎలా మరలవో, దేవుని నోటు నుంచి బయలుదేరిన మాట కూడా అంతే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య దేవుడు మాట్లాడిన మాటలన్నీ ఎక్కడున్నాయి, ఇప్పుడై నాకు దొరికితే బాగుంటు, ఆ మాటలు పట్టుకొని బతుకుతాను, ఆయన మాటలు ఎక్కడున్నాయి అని అంటారా? ఆయన మాటలన్నీ ఇక్కడే ఉన్నాయి. పితరులతో చేసిన ప్రతి వాగ్దానం క్రీస్తు యేసు ద్వారా మనందరి జీవితాల్లో అవునన్నట్లుగానే ఆమెనన్నట్లుగానే ఉన్నాయి. ఒక 5 విషయాలు, సమయాన్ని బట్టి ఒక 4-5 విషయాలు త్వరగా చెప్తాను. భక్తులతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు, చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడా లేదా, అసలు మొట్టమొదట పౌలు గారి జీవితంలోనే మనం చూద్దాం. వాస్తవంగా పౌలు తన మారకమును ఒకప్పుడు ఎవరు ఆయన పేరేంటి, సౌలు దమస్కులో ఉన్న ప్రజలను నాశనం చేయాలని బయలుదేరాడు. మొత్తం క్రైస్తవులందరినీ చంపాలని బయలుదేరాడు. దమస్కు గుమ్మం దగ్గర దేవుడు దర్శించాడు. మొత్తానికి సౌలు పౌలుగా మారాడు. దమస్కులో ఒక భక్తి కలిగిన వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. అననీయ అనే ప్రవక్తతో మాట్లాడాడు. అన్నయ్య, సౌలు పలాని ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి సౌలుకు ప్రార్థన చేయి అని అంటే, అప్పుడు అననీయ ఏమన్నాడో తెలుసా, ప్రభువా సౌలు ఎవరో నీకు తెలీదా, క్రైస్తవులు చంపినోడయ్యా, దోషకుడు, హింసకుడు, హానికరుడయ్యా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటావు, నేను వెళ్ళటంతో చెప్పాలా, నన్ను లేపేసేస్తాడయ్యా, నువ్వు బలేవోడివి, పొమ్మంటాం సౌలు దగ్గరికే పొమ్మంటున్నావే అని అంటే, అప్పుడు అననీయతో దేవుడు ఒక మాట మాట్లాడతాడు పౌలు గారి గురించి. చూడండి ఆ మాట. మొట్టమొదట పౌలుతో దేవుడు చేసిన వాగ్దానం, 9వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు, అపోస్తుల కార్యాలు. తమ్ముడు అవన్నీ అందుకని బైబిల్ బాగా చదవాలని చెప్పేది. రైట్, 9వ అధ్యాయం 15-16 వచనాలు. అమ్మ నాతో కలిసి అందరూ చెప్పండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. 15వ వచనం మరొకసారి చూద్దాం, అందరూ చూడండి. ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, 2 రాజుల ఎదుటను, 3 ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఒకసారి చూడండి. పౌలు గారు అప్పుడే మారు మనసు పొందిన పసిబిడ్డ. చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న ఒక చిన్న పిండం లాంటి శిశువు. కనీసం ఒక ప్రసంగం చేయలేదు, ఒక్కళ్ళను కూడా మార్చలే. తాను మారింది కూడా అప్పుడే. ఆ వ్యక్తిని గూర్చి దేవుడు ప్రవచనం కాదు ఇది, దేవుడు అతన్ని గూర్చిన ప్రణాళిక చెప్తున్నాడు. పౌలు ఎవరో తెలుసా, నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం. ఈ పౌలు అన్యజనులకు నా దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నాడు. ఒట్టి అన్యజనులకు మాత్రమే కాదు,
రాజుల ఎదుట నా వాక్యాన్ని ప్రకటించబోతున్నాడు. అలాగని అన్యజనులకు చెప్పి ఇశ్రాయేలీని అన్యాయం చేయట్లా. ఇశ్రాయేలీలకు, రాజులకు, అన్యజనులందరికీ స్వార్థను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరిని అడుగుతాను, పౌలు ఇంకా సేవ ప్రారంభించక మునిపే పౌలు ఏం చేయబోతున్నాడో ఆ విషయం దేవుని నోట నుంచి బయలుదేరింది కదా మాట. మిమ్మల్ని అడుగుతా, ఆ వాగ్దానాలన్నీ పౌలు జీవితంలో నెరవేరాయా లేదా? కొంచెం పెద్దగా అన్నా, రేటైనా నెరవేరినాయి కదా. ఎందుకు నెరవేరినాయి? మాటిచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం. ఒక్క వ్యక్తి చూడండి, ఒక్క వ్యక్తి 2 ఖండాలను కదిలించాడు. ఎన్ని ఖండాలు? ఒకవైపు ఆసియా ఖండం, మరొక వైపు యూరప్ ఖండం. ఒక్క మనిషి 2 ఖండాలను కదిలించే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మారిపోయాడు. మీరు అనొచ్చు, అన్నయ్య దాందే ఉందన్నయ్య, యూట్యూబ్లో కూర్చొని వాక్యం చెప్పి ఉంటాడేమో పౌలు గారు అంటారా? అప్పుడు యూట్యూబ్ లేదు, యూట్యూబ్ లేదు. ఉందమ్మా? టీవీ మీడియా ఉందా? సెల్ ఫోన్ మీడియా ఉందా? కనీసం రేడియో మీడియా ఉందా? చెప్పాలి. మరి ఎట్లా చేస్తుంటాడు? ఒక మనిషి 2 ఖండాలను కదిలించాడు. 2 ఖండాలను కదిలించాడు. మీరు అనొచ్చు, సర్లే అన్నయ్య ఈ లేకపోయినా విమాన ప్రయాణం చేసి ఉంటాడు, లేకపోతే బుల్లెట్ వేసుకొని డుక్ 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 పోయి ఉంటాడన్న. దాందే ఉంది. అప్పుడు బుల్లెట్ లేదు, విమానం లేదు, రైలు, వందే భారత్ కూడా లేదు అప్పుడు. అయినా వందే భారత్ వచ్చింది నిన్న కాక మొన్న కదా. ఆ రోజులో ప్రయాణ సాధనం ఏది? వాడ మీదుగా వెళ్ళేవాళ్ళు, లేకపోతే గుర్రాల మీదుగా వెళ్ళేవాళ్ళు, లేకపోతే కాలినడక గుర్రాల మీద, పడవ ప్రయాణం గుండా 2 ఖండాలలో దేవుని వాక్యం ప్రకటించి ఈ సాధారణమైన వ్యక్తి రాజులను మార్చాడు, అన్యజనులను మార్చాడు, ఇశ్రాయేలీయులను మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అలాగని పౌలు గారి జీవితాన్ని గురించి లేఖనాల్లో చరిత్రకారులు చెప్తూ ఉంటే, పౌలు శారీరకంగా చాలా బలహీనుడట. కొరింథీ పత్రికలోనే ఉంటుంది. శరీరానికి చాలా బలహీనుడు. 4.5 అడుగులు ఎత్తు, బక్క చిక్కిన శరీరం, రకరకాలైన అనారోగ్యాలు. ఎంత బలహీనతలు కలిగిన వ్యక్తి ఎంత బలమైన సేవ ఎలా చేయగలిగాడంటే, ఒక చోట అంటాడు, నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను అంటాడు. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఇతడు నేను ఏర్పరచుకునే సాధనం. రాజులను, అన్యజనులను, ఇశ్రాయేలులను వాక్యం చేత నా తట్టు త్రిప్పుతాడని దేవుడు వాగ్దానం చేశాడు కదా. అద్భుతం. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం పౌలు చేసిందేంటి, దేవుడు చేసిందేంటి అంటాడు పౌలు గారు. చూడండి ఆ మాట. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం. 26వ అధ్యాయం 26వ వచనం, 19, 20 వచనాలు నాతో కలిసి చెప్పండి. కాబట్టి అగ్రిప్ప రాజా, సౌండ్ పెంచాలా? ఏ రాజు? కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యోదయ దేశమంతటా, తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. యేసుకి మహిమ కలుగును గాక. నాతో కలిసి ఈ మాట చెప్పండి. 19వ వచనంలో అంటాడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఏం కాలేదంట? చెప్పాలి. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అంటే అవిధేయుడు కాలేదంటే ఏమయ్యాడు? నా వైపు చూడండి. ఆయన విధేయుడయ్యాడు కాబట్టే తన పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి వస్తువులను, వ్యక్తులను, స్థలాలను, ధనాన్ని, వాట్నాట్ సమస్తాన్ని దేవుడే సమకూరుస్తూ వచ్చాడు. మీ అందరితో నేను చెప్పే మాట, ఒకసారి నువ్వు వాక్యం చదివిన తర్వాత ఇది వాక్యం ఇలా బ్రతకమంది, నేను ఇలాగే బ్రతుకుతా. వాక్య ప్రామాణికమేదే నేను జీవిస్తా. మనుషుడు ఆచారాల్లో బ్రతుకుతాడు, లోకస్తులు లోక పద్ధతుల్లో బ్రతుకుతారు. నేనైతే దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఆ మాటల పునాది మీద నేను బ్రతుకుతానని
వాక్యానికి సాక్షిగా నువ్వు నిలవబడు, దేవునికి విధేయత చూపించు. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి నీకు కావలసిన ధనం దేవుడే సమకూరుస్తాడు, నీకు కావలసిన వ్యక్తులను దేవుడే సమకూరుస్తాడు. అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన స్థలం, ప్రతిదీ దేవుడే సమకూర్చడం ప్రారంభించును గాక. అయితే దేవుడు అలా సమకూర్చాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయులం కావద్దు. దేవుని మాటకు మనం అవిధేయులం కాకుండా విధేయులుగా మనం బ్రతుకుతూ ఉంటే, పౌలుకు సమస్తము సమకూర్చిన దేవుడు మనకు కూడా సమస్తము సమకూర్చును గాక. పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని. దేనిలో? చెప్పాలి. దేనిలో? క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత. అందుకని దైవజనమా, దేవుడు తానిచ్చిన మాట విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడు. పౌలు గారితో అన్నాడు కదా, అన్యజనుల ఎదుట నేను నా సాధనంగా వాడుకుంటాను. పౌలు గారిని వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడు అని చెప్పడానికి మరొక ఆధారం చెప్పమంటారా? పౌలు గారు ఒక పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో ప్రజలు ఏమన్నారో తెలుసండి? భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చున్నారు అన్నాడు. పౌలు జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చినవాడు నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును కాక. రైట్? పౌలుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాడా లేదా? రెండవది, ఇశ్రాయేలు దేశం యెరూషలేము విషయంలో దేవుని వాగ్దానం. దావీదు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం అది నెరవేరిందా లేదా? మీలో కొంతమంది నెపోలియన్ చక్రవర్తి అనే పేరు మీరు వినుంటారు. నెపోలియన్ అనే పేరు విన్నారా? కాబట్టి ఆ ఫోటో చూపించు. నెపోలియన్ బోనపార్టీ అని, ఫ్రాన్స్ దేశస్థుడు. ఫ్రాన్సే కదా, ఫ్రాన్స్ దేశస్థుడు. మంచి క్రైస్తవ భక్తి భావాలు కలిగినవాడు. తన చుట్టూతో ఉన్న సైనికులు మాత్రం నాస్తికులు, దేవుడు లేని అనేటువంటి ప్రజలు. ఒకరోజు ఈ నెపోలియన్ అనే అధ్యక్షుడి దగ్గరికి, తన దగ్గర పనిచేసేటువంటి ఆ అధ్యక్షులు, సైన్యాధ్యక్షులు వచ్చి, నెపోలియన్, నీకు దేవుడు అంటే ఇంత పిచ్చి ప్రేమ, ఇంత భక్తి ఉంది కదా, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక్క రుజువు చెప్పు, ఒక్క ఆధారం చెప్పు, మేము నమ్ముతాం. ఆయన అన్నాడట, దేవుడు ఉన్నాడు అనే దానికి బలమైన ఏకైక రుజువు నేటి కాలాలలో మన కళ్ళ ఎదుటున్న యూదులు యెరూషలేము పట్టణము అన్నాడట. దేవుడు ఉన్నాడని చెప్పడానికి యూదులు ఎట్లా సాక్ష్యం అండి? యెరూషలేం పట్టణం ఎట్లా సాక్ష్యం అండి అని చెప్తే, అని అడిగితే, అప్పుడు నెపోలియన్ బోనపార్టీ వాళ్ళతో చెప్పాడట, బాబు, యెరూషలేము దేశాన్ని గురించి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. మరొకసారి, నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి. ఏ పట్టణం? అరే చెప్పాలి, ఏ పట్టణం? నా నిమిత్తమును, దావీదు నిమిత్తమును యెరూషలేమును నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. నేను అడుగుతా, ఇప్పుడు ప్రపంచ పట్టణంలో లేకపోతే ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేలు దేశం అనేది ఉందా లేదా? యెరూషలేం పట్టణం అనేది ఉందా లేదా? యెరూషలేము ఉంది అనేది దేనికి నిదర్శనమో తెలుసా? దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. నా నిమిత్తమును, దావీదు నిమిత్తమును యెరూషలేమును నేను కాపాడుతాను ప్రభు వాగ్దానం చేశాడు కదా. నేటికి యెరూషలేము పట్టణం మన కళ్ళ ఎదుట సాక్షార్థంగా ఉంది. అది దేన్ని బయలుపరుస్తుందో తెలుసా? వాగ్దానం చేసిన వాడు అంత నమ్మదగిన వాడు అని అర్థం. ఎందుకో తెలుసా? ప్రపంచ దేశాల్లో ఏ దేశం మీద జరగనంత దాడి ఇజ్రాయేలు దేశం మీద, యెరూషలేము మీద జరిగింది. టిల్ డేట్ ఈ రోజు కూడా నిరంతరము యెరూషలేము, ఇశ్రాయేలు దేశం మీద దాడి జరుగుతుంది. మన ఈ మధ్య జరిగింది కదా, ఎవరు వచ్చారు వాళ్ళ మీదకి? ఆస్ట్రేలియా వల్ల హమాస్ దాడి జరిగింది కదా. నిన్న మొన్న చూసాం హమాస్ దాడి.
కానీ చరిత్ర అందినంత వరకు ఒక్క యెరూషలేం పట్టణం మీద గట 153 అటాకులు జరిగినాయట. యెరూషలేము నాశనం చేయాలని 153 సార్లు ఆ పట్టణం మీదకి యుద్ధం చేయడానికి శత్రువులు వచ్చారట. ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు? 153 సార్లు వస్తే ఆల్మోస్ట్ 43 పర్యాయాలు యెరూషలేమును స్వాధీనపరుచుకున్నారట. మరలా వాళ్ళ చేతిలో నుంచి విడిపించాడు. 2 సార్లు అయితే అగ్ని చేత యెరూషలేం పట్టణాన్ని శత్రువులు పూర్తిగా కాల్చేశారట. ఎన్నిసార్లు అటాక్ జరిగింది? అయినా ఆ పట్టణం నేటి వరకు నిలిచే ఉంది. 43 సార్లు అయితే పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు, అయినా నేటి వరకు ఈ పట్టణం నిలిచే ఉంది. అసలు పట్టణం పూర్తిగా నాశనం కావాలని అగ్నితో కాల్చేశారు, అయినా ఆ పట్టణం నేటి వరకు నిలిచే ఉంది. ఎందుకు నిలిచిందో తెలుసా? దేవుడు అన్నారు, నా నిమిత్తము, దావీదు నిమిత్తము యెరూషలేము పట్టణాన్ని నేను కాపాడుతాను అని ఎప్పుడో యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం ఏ కాలానిది? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాన్ని. ఇప్పుడు ఏ సంవత్సరం తల్లి? 2020. అయ్యో చెప్పాలి, 2024. అంటే దేవుడు వాగ్దానం చేసి 2724 సంవత్సరాలు అవుతున్నా ఆయన మాట నేటికి నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా కాదా? మాట తప్పుతాడా ఆయన? మడిని తిప్పుతాడా ఆయన? ఆయన మాట ఎంత ఖచ్చితం అంటే, ఆకాశం నుండి వర్షపు చినుకులు బయలుదేరిన తర్వాత తప్పకుండా అది భూమిని ఎట్లా తడుపుతాయో దేవుని నోట నుండి వచ్చిన మాట కూడా అలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమును గూర్చి దేవుడు వాక్యంలో వాగ్దానం చేస్తూ ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, ఆ మాట యెషయా గ్రంథంలోనే ఉంటుంది. 31వ అధ్యాయం 31:5. నాతో కలిసి చెప్పండి. పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. చూడండి, ఎంత నమ్మదగిన దేవుడో. వాగ్దానం చేసిన వాడు తానిచ్చిన మాట విషయంలో ఎంత ఖచ్చితంగా నిలవబడతాడో. ఇక్కడ అంటాడు, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు యెరూషలేమును నేను కాపాడుకుంటా. ఒకవేళ ఎప్పుడైనా శత్రువు చేతిలో అది పడిందా, శత్రువు చేతిలో నుంచి నేను తప్పిస్తా. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడుకుంటున్నట్లు యెరూషలేము నేను తప్పకుండా కాపాడుతానని యెషయా గ్రంథంలో వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం చెప్పి 2700 సంవత్సరాలు అవుతున్నా నేటికి ఆ పట్టణం కాపాడబడి ఉంది అనే దానికి నిదర్శనం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక్కడ ఒక మాట, ఎవరిని బట్టి యెరూషలేమును కాపాడుతానన్నాడు? చెప్పాలండి. ఒకటి నా నిమిత్తము, రెండవది చెప్పాలి నా నిమిత్తము, రెండవది దావీదు నిమిత్తము. దావీదు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి చెందినవాడు. దావీదుకి నేటి కాలానికి ఎంత తేడా ఉంది అంటే దరిదాపుగా 3024 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. దావీదు చనిపోయాడు, కానీ దావీదు భక్తి ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం మీద నిలిచే ఉంది. దేవుడు తన నోట నుంచి వచ్చిన మాట విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడు అనేదానికి హృదయపు లోతుల్లో ఒక దివ్యమైన మాట. ఏమంటాడు దేవుడు? ఒక్కడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాడి భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణిస్తాను అన్నాడు. ఎన్ని తరాలు? చెప్పాలి ఎన్ని తరాలు? ఇప్పుడు ఆ మాట అన్నాడు కదా, నేను ఇందాక చెప్పాక దేవుడు ఏదో ఊరక ఏమంటారు, ఏదో పైకి అనేసి తూచి అప్పుడు అన్నగానే నేను అది కాదు, నేను అట్లాంటి మాయదారి దేవుడు కాదు, మాట మార్చే దేవుడు కాదు, అబద్ధమాడే దేవుడు కాదు. ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే 1000 తరాల వరకు పిల్లలను కరుణిస్తానన్నాడు కదా. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం దావీదు భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని నేటికి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఒక్క మాట, నీ కుటుంబంలో కూడా ఎవరు ఎలా బ్రతుకుతున్నా ఎవరిని గురించి నువ్వు ఆలోచించకుండా నీ మట్టుకు నీవు ఒక దానియేలులాగా ప్రభు కొరకు బ్రతుకు.
ఈ దావీదుకి దేవుడంటే పిచ్చి ప్రేమ. పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే చాలాసార్లు విన్నాం. రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడంట, 3 మార్లు ప్రార్థించేవాడంట, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడంట. రోజుకొచ్చి ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పేవాడు? ఈ స్తోత్రాలు చెప్పేది కూడా ఒకసారి అంటాడు, మధ్యరాత్రి వేళ నీవిచ్చిన ధర్మశాస్త్రం కొరకు నీకు స్తోత్రాలు చెప్తున్నానయ్యా అంటాడు. ఏ వేళ చెప్పాలి? చెప్పాలి. మధ్యరాత్రి వేళ మేలుకొని దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు? నీవిచ్చిన ఇల్లు కొరకయ్యా, నీవిచ్చిన వ్యాపారం కొరకయ్యా, నో దేని కొరకు తెలుసా? నీవిచ్చిన ధర్మశాస్త్రం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నానయ్యా అని మధ్యరాత్రి లేచి దేవుని స్తుతించేవాడంట, దివారాత్రులు ధ్యానించేవాడంట. ఆయన భక్తికి దేవుడు మెచ్చి దేవుడు వచ్చి అంటాడు, దావీదా నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను, అది నాకు వరంగా దయచేయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ వరం కావాలి అంటే ఏమడిగాడమ్మా? చెప్పాలరా తల్లి. అమరావతి దగ్గర 6 ఎకరం పలవి ప్రభు అని అనలా, వైజాగ్ దగ్గర 1 ఎకరం పలవి అనలా, జాన్బాబు అన్న వైజాగ్కే బిల్డింగ్ కట్టాలని కూడా అనలా. ఏం కావాలి నీకు అంటే ఆడివాడు అన్నాడంట, ఏం వరం కావాలో భక్తుడు అంటే, నేను ఎవడి తల మీద చేయి పెడతాను. అట్లాంటిది అడగల. శత్రు ప్రాణాన్ని అడగల అంటాడు, శత్రు ప్రాణాన్ని అడగల, రాజ్యం విస్తరించాలని అడగల, వెండి బంగారాలు ధనధాన్యాలు అడగల. దేవుడు అంటున్నాడు, ఏం కావాలి దావీదు నీకంటే? అంటాడు, అయ్యా నాకు నువ్వే కావాలయ్యా అన్నాడు. ఎవరు కావాలన్నాడమ్మా? అందరూ వరాలు కావాలని కోరుకుంటే దావీదు మాత్రం వరాలు ఇచ్చే దేవుని కోరుకున్నాడు. ఇది దావీదులో ఉన్న ప్రత్యేకత, రైట్? అందుకని అంటాడు, దావీదు నిమిత్తం, నా నిమిత్తం యెరూషలేమును కాపాడుతూ వస్తాను. హల్లెలూయా. దైవజనమ, ఒక్కడు దేవుని సన్నిధిలో భక్తిగా బ్రతికితే, నీ ఇంటిలో నుండి నీ ఒక్కదానివి దేవుని కొరకు బ్రతికితే, నీకు మరణం ఉంటుందేమో, నీకు చావు ఉంటుందేమో, కానీ నీ భక్తి ఆశీర్వాదానికి చావు ఉండదు. అది పిల్లల తల మీద నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. సో యెరూషలేమును కాపాడుతానన్నాడు కదా. యెషయా గ్రంథంలో ఎక్కడో దేవుడు చెప్పాడయ్యా, నేటికి యోధా సంతతి ఉన్నది అంటే దేవుడు ఉన్నాడని దానికి నిదర్శనం ఇదేనయ్యా. నేటికి యెరూషలేం పట్టణం ఉందంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఎంతకు మించిన గొప్ప నిదర్శనం ఏముందయ్యా అని ఆ నెపోలియన్ చక్రవర్తి తన అధిపతులతో చెప్తే, నిజమేనయ్యా, ఎప్పుడో చేసిన వాగ్దానం ఎప్పటికీ దేవుడు నెరవేర్చాడంటే దేవుడు మాట తప్పనివాడు. తర్వాత మాట కూడా చెప్పండి, మాట తప్పనివాడు, మడిమ తిప్పనివాడు. యెరూషలేం విషయంలో వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చాడో, నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు ప్రస్తావన ఒకటి వచ్చింది కదా. దావీదు జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత దావీదు కుమారుడు ఇలా ప్రార్థన చేస్తూ అంటాడు. భలే ఉంటుంది ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను. అందరూ పెద్దగా చెప్పాలి ఎక్కడి నుంచి. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? దావీదు కుమారుడు సొలొమోను చక్కటి మందిరాన్ని కట్టాడు. ఆ మందిర పని అంతా పూర్తయిపోయిన తర్వాత యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ వినేటట్లుగా ఏమంటాడంటే, అయ్యా వాస్తవంగా నా తండ్రి మందిరం కట్టించాలనుకున్నాడు, అన్నీ సిద్ధపరుచుకున్నాడు. ఈలోపు దేవుడు అన్నాడు, దావీదు నీ చేతులు రక్తాపరాధపు చేతులు, నీవు మందిరాన్ని కట్టకూడదు, కానీ నీ గర్భంలో నుంచి పుట్టబోయే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు తప్పకుండా నా మందిరాన్ని చెప్పాలి, నా మందిరాన్ని తప్పకుండా కడతాడు అని అన్నాడు. వాగ్దానం చేసింది ఎవరికి? దావీదుకి. ఎవరు కడతారని వాగ్దానం చేశాడు? తన కుమారుడు కడతాడని. వాగ్దానాన్ని పొందుకున్న దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత
7 సంవత్సరాల తర్వాత సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. దేవాలయాన్ని కట్టిన తర్వాత ఏమంటాడు తెలుసా? నేను కట్టించా ఈ దేవాలయం అని అంటలా, నా శక్తి సామర్థ్యాలను బట్టి కట్టించా అని అంటలా. ఏమంటాడు తెలుసా? చూడండి, చక్కటి మాట. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి, నా వైపు చూసి చెప్పాలి, మాట ఇచ్చింది ఎవరికి చెప్పాలి? మాట ఇచ్చింది నాకు కాదు. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తానే స్వయంగా నెరవేర్చాడు. అయ్యా ఇది నేను కట్టలా, దేవుడే స్వయంగా కట్టాడు, దేవుడే స్వయంగా దీన్ని నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు అంటే మా నాన్నకి ఇచ్చిన వాగ్దానం నా బ్రతుకులో దేవుడు నెరవేర్చాడు. అద్భుతం దైవజనమా. ఆకాశం నుంచి కురిసిన వర్షపు చినుకులు ఎలా వెనక్కి వెళ్ళవో, దేవుని నోట నుంచి వచ్చిన మాట కూడా ఖచ్చితంగా అలా నెరవేర్చబడుతుంది. మీతో ఒక మాట చెప్పమంటారా? తండ్రి చేయలేని కార్యం కుమారుడు చేశాడు. తండ్రి కట్టలేని మందిరం కుమారుడు కట్టేటట్లుగా చేశాడు. మానవ భాషలో చెప్పాలంటే తండ్రి సాధించలేని విజయం కుమారుడు సాధించేటట్లుగా దేవుడు చేశాడు. మీతో ఒక మాట, నీవు కొన్ని విజయాలు సాధించావు, నీ కుటుంబం నీ ద్వారా కొంత మేలు లబ్ధి పొందుకుంది. నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు సాధించలేని విజయాలు నీ పిల్లలు సాధించాలి. ఇది నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో కొన్ని విజయాలు సాధించావు, ఒక స్థాయిలో నిలవబడ్డావు. భక్తిలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ కొన్ని విజయాలు నువ్వు సాధించావు. నీ పూర్వీకులు సాధించిన దానికంటే నువ్వు గొప్ప విజయాలు సాధించావు. మీ నాన్నక భక్తి లేదు, నీకు వరంగా ఇచ్చాడు, అది గొప్ప కృప. మీ పూర్వీకుల విగ్రహాలు నిజదేవుడు తెలియని ప్రజలు. మీరు సాధించిన విజయం ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుని ఆరాధించే కృప దేవుడిచ్చాడు. వాక్యం అంటది కదా, యెహోవా దేవుడుగా కలిగిన నరుడు. ఏది మన ధన్యత? 7 అంతస్తుల భవంతి కట్టుకోవటం కాదు. ఏది మన ధన్యత? అరెకరం పొలం సంపాదించుకోవటం కాదు. ఏంటి మన ధన్యత? ఫ్లాట్లు కొనటం కాదు. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఏంటి మన ధన్యత అంటే ఆయన మనకు దేవునిగా దొరకటమే అన్య ధన్యతల కంటే గొప్ప ధన్యత. ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనమా, నీవు సాధించిన విజయాల కంటే నీ పిల్లలు రెట్టింపు విజయాలు సాధించాలి. ఇది నీ పిల్లల పట్ల దేవుని కొన్న ప్రణాళిక. ఎందుకంటే ఈ దేవుడు ఎవరంటే, రమేష నువ్వు బుర్రకథలేసావు, వాడిని ఇంకో కొండలో చూడాలనుకుంటున్నాడు. వింటున్నారా? ఎందుకో తెలుసా? ఈ దేవుడు ఎవరో తెలుసా? తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలనుకుంటాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? సంవత్సరములు జరుగుచుండగా కార్యాలు నూతన పరచాలని కోరుకుంటాడు. నీ జీవితంలో చేసిన కార్యాలే నీ పిల్లల జీవితాల్లో చేయాలని దేవుడు అనుకోడు. నీ జీవితంలో జరిగించిన కార్యాల కంటే మించిన కార్యాలు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఒకటి, మన భక్తి యెషయికి పుట్టిన తతిమ 7 కుమారుల్లాగా మన భక్తి ఉండకూడదు. ఎవరిలాగా ఉండాలి? 8వ వాడు కనిష్ఠుడు దావీదులాగా మన భక్తి అలా శ్రేష్టంగా ఉండును గాక. హల్లెలూయా. సో దేవుడు మాట ఇస్తే ఆ మాట, ఇంకొక మాట కూడా చెప్తా. అసలు దేవుడు ఈ రక్షణ కార్యం ఉంది చూసారా? మనం ఇలా రక్షించబడాలని, ప్రజలందరూ ప్రభు తట్టు తిరగాలని, ప్రభు దగ్గరికి రావాలని ఆది కాండంలోనే దేవుడు ఒక ప్రవచనం అనే కంటే కూడా వాగ్దానం. చెప్పండి, దేవుని నోట నుంచి ఒక మాట బయలుదేరి. ఆదాము సర్పపు కాటుకు గురయ్యాడు. సర్పం అంటే సైతాన్. ఓకే, సర్పం అంటే సైతాన్. అలాగని సర్పాన్ని చూసి సైతాన్ అనేరుగాక, ఒక ఏమంటారు దాన్ని, సింబాలిక్ రిప్రజెంటేషన్ అంతే. సరే, ఆదాము సర్పపు కాటుకు గురయ్యాడు. ఆదాము దగ్గర నుంచి సమస్త మానవాళి పరలోకమందలి తండ్రికి దూరం అయిపోతుంది. ఈ దూరం అయిపోయిన మానవాళిని మరలా తన దగ్గరికి దేవుడు ఎలా తీసుకురాబోతున్నాడో ఆది కాండంలోనే దేవుడు ఒక మాట ఇచ్చాడు. చూడండి, మాట ఇచ్చింది ఆది కాండంలో, దానికి సూచనగా చెప్పింది యెషయా గ్రంథంలో, అది నెరవేర్చబడింది మత్తయి సువార్త, లూకా సువార్తలు. బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా? ఇది ఒక్కరు రాసిన పుస్తకం కాదు, అనేక మంది భక్తులు, మోషే, రైట్, యెహోషువ, సమూయేలు, దావీదు, దరిదాపుగా 40 మందికి పైగా భక్తులు కలిసి రాసిన పుస్తకం.
రాసింది 40 మంది భక్తులేవు కానీ పుస్తకం ఎట్లా ఉంటుందో తెలుసా? దీని గొప్పతనం ఏంటంటే ఒకే వ్యక్తి రాసినట్లుగా ఉంటుంది. ఇప్పుడు వేరు వేరు వ్యక్తులు రాశారనుకోండి, మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అవునా కాదా? మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి పొంతం లేకుండా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ బైబిల్ చరిత్ర చూసారా? ఈ బైబిల్ చరిత్ర దరిదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది. ఈ 2000 సంవత్సరాల్లో వేరు కాలాల్లో ఈ బైబిల్ అంతా రాసిన 2000 సంవత్సరాల్లో 40 మంది భక్తులకు పైగా రాసిన ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకే వ్యక్తి రాసినట్లుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? రాసిన వ్యక్తులు వేరేమో కానీ వ్రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఒకే వ్యక్తి రాయించినట్లుగా ఉంటుంది. ఒక మాటకు మరొక మాట తప్పకుండా లింక్ ఉంటుంది. జతపక్షి కంపల్సరీగా బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా. అందుకని పిడి సుందరరావు గారు భలే మాట అంటారు, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అని. బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైతే దీనికి జవాబు ఎక్కడ వెతకాలి? సాక్షి పేపర్లోనా? ఏం దొరికింది సాక్షిలో? ఈనాడులోనా? లైబ్రరీలోనా? నో. బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైతే బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. వాక్యంలో ఏ సందేహం వచ్చినా దాన్ని జతపక్షి కంపల్సరీగా చెప్పాలి. ఏ పక్షి? దాని జతపక్షి కంపల్సరీగా బైబిల్లో ఉంటుంది. యేసయ్య జననాన్ని గూర్చి, లోక రక్షణను గూర్చి, సాతాను క్రియలు చితకదొక్కబట్టాన్ని గూర్చి ఆదికాండం నుంచి దేవుడు ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు చూడండి. ఆదికాండం మొట్టమొదట 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. రైట్. ఇక్కడ ఒక మాట అంటాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను, ఆమె నీవు మడిమి మీద కొడతావు, ఆమె నీ తలను చితగొడుతుంది. ఇక్కడ అందరూ నా వైపు చూడండి, భలే చక్కటి మాట. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి. నీకు అంటున్నాడు. నీకు అంటే ఎవరిక్కడ? సైతాన్ గాడు. సైతానా? నీకు స్త్రీకి, నీ సంతానానికి. నీ సంతానం అంటే సైతాన్ గాడి సంతానం. సైతాన్ గాడి సంతానం ఎవరు? నిజదేవుడు తెలియనటువంటి ప్రజలు. సైతాన్ గాడి సంతానం. నీ సంతానానికి ఆమె సంతానానికి. ఎవరి సంతానం? స్త్రీ సంతానం. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగుతుంది. నీవేమో మడి మీద కొట్టాలని చూస్తావు, ఆయనేమో చెప్పాలి నీ తల మీద కొడతాడు అని అంటాడు. దైవజనమ స్త్రీ సంతానము అంటాడు. అసలు లోకంలో ప్రతి మనిషి ఎవరో చెప్పమంటారు? పురుష సంతానం. విన్నారా? ఎవరు? అందుకని బైబిల్లో మనం చూస్తాం కదా, అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యోధాను గనెను, యోధ ఫెరెసును జెరహును కనెను. ఇట్లా ఉంటుంది కదా. దావీదు సొలొమోనును కనెను. అప్పట్లో పాలి అంగిచో గారు వాక్యం చదువుదామని ఎవరో అన్యుడిగా ఉన్నప్పుడు ఇస్తే ఆయన తెరవటం మత్తయి సువార్త చదివాడంట. అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యోధాను గనెను అని. మగవాళ్ళని గంటం ఏంటే, ఇదేం పుస్తకం అని తెలియక పక్కన పెట్టాడట. నిజమే. వాస్తవం చెప్పాలంటే ప్రతి మనిషి పురుష సంతానం. అందుకని పరిశుద్ధాత్ముడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు దైవజనమా. కానీ ఇక్కడేమంటాడు? స్త్రీ సంతానము అంటాడు. ఈ సృష్టిలో పురుష సహాయము లేకుండా స్త్రీ సంతానంగా పిలువబడిన ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్య ఎవరు చెప్పాలి? అదే చెప్పాలి పెద్దగా. ఏ సంతానం? ఆయన పురుష సంతానం కాదు. అందుకనే చూడండి దేవుడు ఊరక ఏమంటారు? ఉబ్బి తబ్బింపజేసే మాటలు చెప్పేవాడు కాదు. మసిబూసి చెప్పాలి గట్టిగా, మసిబూసి మారేడుగాయ నేరేడుగాయ, మసిబూసి మారేడుగాయ చేసేవాడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపించకుండానా అబద్ధమాడుటకు మానవ మాతృడు కాదు. స్త్రీ సంతానం అన్నాడు కదా, అంటే పురుష సహాయం లేకుండా ఉండాలి. దీని గురించి మాట్లాడుతూ ఆలోచిస్తూ యెషయా గ్రంథానికి వచ్చి ఏమన్నాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అన్నాడు కదా. ఈ మాట వినటంతో, ఏ మాట రమేష్?
టకమని చెప్పు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మాన్యుయేల్ అనే పేరు పెడతారు. దేవుడి వాగ్దానం చేసిన తర్వాత ఇశ్రాయేలీలు అబ్బా ఏం అద్భుతమైన వాగ్దానం అని ఎగిరి గంతేసి ఉంటారు. సృష్టికి విరుద్ధం అండి ఇది. ఎక్కడ జరిగిద్దా? కన్యక ఎట్లా గర్భవతి అయిద్దంటే మాటలు చెప్పినా సరే, అబద్ధాలు చెప్పినా చెప్పాలి, అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలి. కన్యక గర్భం ఏం మాటలే మరి చెప్పే నమ్మేటట్టు ఉండాలి కదా అని అనుకుంటారనే అదే అధ్యాయంలో పైన దేవుడు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలరా, మీరు ఏ సూచన అయినా అడగండి, అది ఆకాశమంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నన్ను అడగండి, నేను జరిగిస్తా అని చెప్పి ఇదిగో ఒక సూచన మీకు చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మాన్యుయేల్ అనే పేరు పెడతారు అని చెప్తే ఆ వాగ్దానం అయితే చదివేరు, కానీ నేను అనుకుంటా ఒక్కడు కూడా నమ్మి ఉండడం. ఈ మాట ఇక్కడ కొత్తగా రావటం కాదు, అసలు దీనికి మూలం ఎక్కడుంది? ఆదికాండంలో ఉంది. ఆదికాండంలో ఏమని ఉంది? నీకును ఆమెకును నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగు చేసేదను. ఆ స్త్రీ సంతానమే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులో నుంచి ఉద్భవించిన సంతానమే సార్వత్రిక సంఘం. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, ఈ వాగ్దానం ఇందాక నుంచి చెప్తున్నా కదా, యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో రాయబడినటువంటి పుస్తకం. ఆదికాండం ఎప్పటిది? మోషే కాలానిది. మోషే పుట్టక మునిపే ఆదికాండం ఉంది. ఆదికాండం ఎప్పటిది? ఆదాము కాలానిది. ఆదాము ఎప్పటివాడు? అమ్మ ఆదాము ఎక్కడోడు? అది ఆదాము ఎప్పటివాడంటే ఆదిలోనే ఉన్నవాడు. ఏ ఆదిలో? ఏదైనా తోటలో ఉన్నాడు కదా. అంటే చూడండి, ఏదైన తోటలో నుంచి తోలివేయబడిన తర్వాత వాగ్దానం చేశాడు, దాన్ని స్థిరపరుస్తూ యెషయా గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు తల్లి మరియ దగ్గరకు వచ్చి గాబ్రియేలుతో అంటాడు, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అంటే ఆ తల్లి ఏమంది? నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలా జరుగును అంటాడు దేవదూత. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. హల్లెలూయా చెబుదాం హల్లెలూయా. చాలామంది వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడతారు. దైవజనమ, ఒక పురుష సహాయం లేకుండా స్త్రీ ఎట్లా గర్భాన్ని ధరించగలుగుతుంది? మానవ జ్ఞానానికి అది అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు. నేనంట శాస్త్రానికి అతీతమైన కార్యాలు కూడా ఆయన చేయగలడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక కార్పెంటర్ ఈ టేబుల్ తయారు చేయాలి, ఏం కావాలి కార్పెంటర్కి? రమేష్ ఏం కావాలా? కార్పెంటర్ ఈ టేబుల్ తయారు చేయాలంటే చెక్క కావాలా కదా. చెక్క లేకపోతే కార్పెంటర్ టేబుల్ తయారు చేయలేడు కదా. ఇప్పుడు దేవుడు భూమి కలుగును గాక అన్నాడు అనుకుందాం. భూమి తయారు కావాలంటే మట్టి కావాలి కదా, ఖనిజ పదార్థాలు కావాలా. మరి ఇవన్నీ దేవునికి ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్టు కలుగును గాక అన్నాడు. చెట్టు పుట్టాలంటే విత్తనం ఉండాలి కదా, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు కలుగును గాక అన్నాడు. గమనించండి, ప్రకాశమానమైన వెలుగు. ఆ సూర్యుడిని మన ఈ మధ్య చైనా వాళ్ళు తయారు చేశారంట సూర్యుడిని. అయితే వాళ్ళు సూర్యుడిని తయారు చేశారు, లోకంలో దొరికే వస్తువులను పట్టుకొని వాటిలో నుంచి సూర్యుడిని తయారు చేశారు. మరి దేవుడు సూర్యుడిని తయారు చేశారంటే దేనిలో నుంచి తీసుకొని? ఒక భక్తుడు అంటాడు, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్, శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. చూడండి, ఈ స్టాండ్ తయారు చేయాలంటే ఇనప మొక్క కావాలి. దేవుడు దీన్ని తయారు చేయాలనుకుంటే దేవునికి ఇనప మొక్క కావాలా? కలుగునుగాక అంటే కలిగింది. అరే ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు నేను చూసి కలుగునుగాక అని అంటే కుదరదు, నైజాత. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చప్పలు కొట్టేసాయి స్తోత్రాలు చెప్తా. దైవజనమా, పురుష సహాయం లేకుండా ఎట్లా గర్భం? ఇదంతా ట్రాష్. మనుషునికి అవసరం, దేవునికి సమస్తము సాధ్యమే. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవునికి అంటది. ఇది ఎలా సాధ్యం? సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంది, ఇది జరిగేది. సో
తల్లి మరియ గర్భంలో నుంచి స్త్రీ సంతానముగా యేసయ్య బయటకు వచ్చాడు. దైవజనమ, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశారు. నా వైపు చూడండి, ఏమని వాగ్దానం చేశారంటే, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, మరి విశేషంగా అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఎవరి మూలంగా? ఎవరి సంతానం మూలంగా? అబ్రహాము సంతానం మూలంగా భూలోకంలో ఉన్న అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. ఇప్పుడు అన్యజనులు అని అనటంతో ఇంకొక జనులు కూడా ఉన్నారు. ఎవరు? స్వజనులు. ఎవరా స్వజనులు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు కాని ప్రజలందరూ ఎవరు? అన్యజనులు. ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎవరమమ్మా? ఒకప్పుడు మనమందరం ఎవరిమి? ఇప్పుడు అన్యజనులైన మనకు రక్షణ దొరికింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. నా వైపు చూడండి. రైట్, మనకు రక్షణ దొరికింది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరితో చేసిన వాగ్దానం? అరే, ఎవరితో చేసిన వాగ్దానం? అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి చెందినవాడు. అబ్రహాముకి ఇప్పటికి ఎంతకాలం? 4000 సంవత్సరాలు. నాకు రక్షణ భాగ్యం దొరకటానికి కారణం ఏంటంటే, పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానం నా బ్రతుకులో దేవుడు నెరవేర్చాడు. అటుగా చెప్దాం హల్లెలూయా. మీతో నేను చెప్తున్నాను, దేవుని మాట పట్టుకొని మనం బ్రతుకుదాం. ఏలియా దగ్గరికి వచ్చి అంటాడు, ఏలియా ఇదంతా కరువుతో ఉందయ్యా, నా మాటను ఏం చేయమంటావు ప్రభా? ఎక్కడి నుంచి కేరీతు వాగి దగ్గరికి వెళ్ళు, ఎట్లా నన్ను పోషిస్తావనలా. అడక్కమునిపే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? నువ్వు కేరీతు వాగి దగ్గరికి వెళ్ళుండు, కాకోలముతో నిన్ను నేను పోషిస్తానన్నాడు. ఆమెన్. దేంతో? కొంచెం గట్టిగా. మనుషుల చేత సహాయం పంపిస్తానంటే కాస్త నమ్మబుద్ధి అయింది. ఎవరో ఒకళ్ళ హృదయంలో దయబుట్టిస్తానయ్యా, సమయానికి నీకు భోజనం పంపిస్తానయ్యా అని అంటే నమ్మటానికి బాగుండేది. ఏమండి చూడండి, పావురం చేత పంపిస్తానన్నా ఎంతో కొంత నమ్మటానికి ఉండేది. దేని చేత పంపిస్తానన్నాడు? మిమ్మల్ని అడుగుతా, సహజంగా కాకికుండే బుద్ధి, అక్క చెప్పాలి, కాకికుండే బుద్ధి, పెట్టే బుద్ధి, మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళిపోయే బుద్ధి అంటాడు. కాకోలంతో నిన్ను పోషిస్తానంటాడు. దేవుడిచ్చిన మాట ఎంత ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడో, గుండెల నిండా విశ్వాసం పుట్టించే మాట. అంతకు మించి నీవిచ్చిన మాట ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తావు కదా, ఎంత నమ్మదగిన దేవుడు కదా అని చెప్పుకునే మాట. వెళ్ళిపోయాడు ఏలియా కేరీతు వాగి దగ్గరికి. ఉదయం అయింది, కాలకృత్యాలు తీర్చుకొని బ్రషింగ్ చేసాడో లేదో, ఈలోపే కావు అనుకుంటా వచ్చింది. ఏంటా అని చూశాడు, ఒక కాకి వచ్చింది. ప్రైజ్లాడి ఏలియా పాస్టర్ గారు, ప్రైజ్లాడ్ అమ్మా, ఏంటి సంగతి, మొత్తం బ్రషింగ్ అయిందా? అయి రెడీగా ఉంది అని అనుకునే లోపే అప్పుడే పొయ్యిలో నుంచి తీసినట్టుగా ఫ్రై, ఏమంటారు, గ్రిల్డా ఏదో అంటారు కదమ్మా, నిప్పుల మీద వేపింది. ఏంటి తెలియదు, గ్రిల్డేనా? రైట్. అప్పుడే మాంసం తీసుకొచ్చి ముందేసింది. అనుకోబోతున్నాడు, మరి మాంసం ఉంది దీనిలోకి, రొట్టె అట్లా అనే లోపు ఇంకొక కాకి తీసుకొచ్చి రొట్టేసి వెళ్ళిపోయింది. ప్రతి ఉదయం చెప్పాలి, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి ఉదయం గట్టిగా, ప్రతి సాయంత్రం, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం. అద్భుతం. 6 మాసాలు ఫుల్ నాన్ వెజిటేరియన్. ఎట్ట అరిగిందో నాన్న అడగొద్దు. నేను అంటానమ్మా, మీ ఇంట్లో మీరు కూడా మీ భర్తలకు అంత టైం ప్రకారం పెట్టరేమో. మీరు కూడా అంత ఫంక్చువాలిటీగా. కొంతమంది ఉంటారు మహాతల్లులు, సోమరిపోతు సంఘానికి ప్రెసిడెంట్లు. ఉదయం పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం 5ంటికి, సాయంత్రం 7ంటికి పెట్టాల్సిన భోజనం 12ంటికి. ఇక టైంలో మా వాడు భోజనం చేసిన తర్వాత కడుపంతా గ్యాస్ ఫామ్ అయ్యి, ఇక మధ్యప్రదేశ్ ఉంది కదా, గొడుగు పెరిగినట్టు పెరిగిపోద్ది. మధ్యప్రదేశ్ గొడుగు పెరిగినట్టు పెరిగిపోద్ది. ఏం తమ్ముడా అంటే, గ్యాస్ ప్రాబ్లం అయిపోయిందన్న. ఒక భార్య కూడా అంత ఫంక్చువాలిటీగా మెయింటైన్ చేయలేదేమో. నేనంట ఎంత గొప్ప ధనవంతుడైనా 6 నెలల పాటు కంటిన్యూస్గా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం నేనంట, దేవుని మాట పట్టుకొని బ్రతుకు. నీకేమేం కావాలో అవి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మరలా ఈ మాట, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడొద్దు. అమ్మో, కార్పొరేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, అమెరికాలో వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి అంట, యూరోప్లో వీళ్ళు ఉద్యోగాలు పోయినాయి అంట, ఇంగ్లాండ్లో వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి అంట. నా ఉద్యోగం కూడా బాధ్యమో. పరిస్థితులు చూసి మాట్లాడద్దు. చుట్టూతో కరువు వచ్చిన
నేను ఆరాధించే దేవుడు తమ్ముడా కరువులో కూడా నాకు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, కరువు కాలములో కూడా నన్ను పోషించగలిగిన వాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి బ్రతుకు. ఏ మార్గం గుండా సహాయం దొరకదనుకుంటావు, కాకుల ద్వారా సహాయం దొరికిద్దని ఎవడైనా నమ్ముతాడా? ఏం తమ్ముడు, కాకుల ద్వారా సహాయం దొరికిద్దని ఎవడైనా నమ్ముతాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ మార్గం గుండా సహాయం దొరకదనుకుంటావో ఆ మార్గం గుండానే దేవుడు సహాయం పంపిస్తాడు. ఏది అసాధ్యం అనుకుంటావో దాని ద్వారానే దేవుడు మార్గాలు తెరుచునుగాక. ఒక్క మాట ఆఖరిగా టక 2 మాటలు చెప్తాను. దేవుని మాట ఎంత ఖచ్చితం అంటే, ఆ మాట మర్చిపోవద్దు. ఆకాశం నుండి బయలుదేరిన వర్షపు చినుకులు మంచు కొంత దూరం వచ్చి అమ్మో నేను ఎందుకు వస్తున్నానని మరలా అది ఎలా వెనక్కు తిరగకుండా ఖచ్చితంగా భూమిని ఎలా తాకుతుందో, విత్తనాన్ని ఎట్లా మొలకెత్తింప చేస్తుందో, నా నోట నుండి వచ్చిన మాట కూడా అలాగే ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, అబ్రహాం ఎక్కడో మెసొపొతేమియాలో ఉండేవాడు. పిలిచాడు, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. అబ్రహాము స్వాధీనపరుచుకోలేదు. ఇస్సాకు, యాకోబులు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అమోరీయుల అక్రమం సంపూర్ణం కాలేదు, 400 సంవత్సరాలు పరదేశంలో నీ వాళ్ళు దాసులుగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను అంటాడు. మొత్తానికి యాకోబు కాలానికి వచ్చేసరికి అబ్రహాం యొక్క సంతానం 70 మంది అయ్యారు. ఈ 70 మంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన 400 సంవత్సరాల తర్వాత, ఇంకో రకంగా చెప్పాలంటే 430 సంవత్సరాల తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇశ్రాయేలీయుల మీద లక్ష్యం ఉంచెను. ఎవరితో చేసిన వాగ్దానం? పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరితో చేసిన వాగ్దానం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని ఈయన జ్ఞాపకం చేసుకున్నాడట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 4. అసలు వాగ్దానం చేసింది ఎవరితో? చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మనకు ఒక ఆయన వాగ్దానం చేశాడు అనుకోండి, ఇదిగో ఒక 400 సంవత్సరాల తర్వాత మా పొలంలో 1 ఎకరం మీ అబ్బాయికి ఇస్తాను, మీ వంశంలో ఉన్న వాళ్ళకి ఇస్తాను అని అన్నాడు. 400 సంవత్సరాలు అది మనకు గుర్తుండదు, కానీ ఒకవేళ గుర్తుంచుకొని దస్తావేజులు చూసుకొని నువ్వు అప్పుడు అట్ట అన్నావంట కదయ్యా, చేయయ్యా అంటే 400 సంవత్సరాలు ఏంది, నిన్న అన్న మాట ఈరోజు ఒప్పుకోవట్లే మనిషి. సొంత అన్నే వెధవరాలైన తన చెల్లి దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకున్నాడట ఇల్లు కట్టుకుంటానని. చెల్లె ఎవరా, నా పని పూర్తి అయిపోయిన తర్వాత నేను నీకు ఇస్తానని అన్న అనే ఆ అభిమానం కొద్దీ చిన్న నోట్బుక్ కూడా తీసుకోకుండా 40 లక్షల రూపాయలు ఇచ్చేసిందటండి. ఇల్లంతా కట్టిన తర్వాత, అన్నయ్య నా 40 లక్షల రూపాయలు నాకు ఇస్తే నా పిల్లలకి ఏదన్నా చేసుకుంటాను అంటే అన్న అన్నాడంట, ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చావా? ఏ కాగితం తీసుకురా. పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తూ కాళ్ళ మీద పడి, అన్నయ్య పెదవరాలు అన్నయ్య, తండ్రి లేని బిడ్డలు అన్నయ్య, మోసం చేయొద్దు అన్నయ్య, ఎలాంటి సెంటిమెంట్లు నా ముందే మాట్లాడద్దు, నువ్వు నాకు ఇచ్చినట్టుగా ఏదైనా కాగితం ఉంటే తీసుకురా, ఆ తర్వాత మాట్లాడదాం. సొంత అన్న చెల్లి, ఆ చెల్లి కూడా ఏ స్థితిలో ఉందమ్మా? భర్తను పోగొట్టుకొని వెధవరాలి స్థితిలో ఉన్న ఆ చెల్లి గొంతు అంత దారుణంగా కోసాడంటే, అరే నిన్న మాటకి ఈరోజు మనిషి కట్టుబట్టల. ఒకరోజు ఇలాగే నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ఈ అమ్మాయి చక్కగా లేదు, అందంగా లేదు, నాకు ఇప్పుడు నచ్చలేదు, పెళ్ళైనప్పుడు బాగానే ఉంది, ఈరోజు నాకు బాగలేదని పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత విడాకులు కోరాడంట. ఆ పెళ్లి పెద్దలో పాస్టర్ గారు వచ్చి కూర్చొని, అవయ్యా పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు? కలిమి యందు లేమి యందు కష్టం అందు నష్టం అందు ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటానని ప్రమాణం చేసావు కదా అంటే, మా వాడు అన్నాడంట, నేను చేయలే, పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా ఆ మాటలన్నీ. పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా, ఆయన చెప్పమన్నాడు చెప్పాను అంతే. అంటే ఇచ్చిన మాట విషయంలో ప్రజలు ఎంత తప్పిపోతుంటే, 430 సంవత్సరాల క్రితం దేవుడు తాను చేసిన మాట జ్ఞాపకం చేసుకొని మోషేతో అంటాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నా ప్రజలతో ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పమంటావయ్యా? నా ప్రజలని ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత్త దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దిగి వచ్చాడు. 40 సంవత్సరాల ప్రయాణం, అద్భుతం. తాను చెప్పినట్లుగానే ఇశ్రాయేలీలను కనాను దేశానికి నడిపించాడా లేదా?
చెప్పాలి. ఇశ్రాయేలీలను కనాను దేశానికి నడిపించాడా లేదా? నమ్మండి ఈ మాట. ఇశ్రాయేలీలను కనాను దేశానికి ఎలా నడిపించాడో వాళ్ళ జీవితాల్లో కార్యం చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇశ్రాయేలీలనేమో ఐగుప్తులో నుండి విడిపించి భూలోక సంబంధమైన కనానుకు తీసుకుని వెళ్ళాడు. మనందరి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? పాపమని ఐగుప్తులో మనం మగ్గిపోతున్నప్పుడు, నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని దేవుడిని ఆరాధిస్తూ వాటిని ఆరాధిస్తున్న వేళలో చూడండి, మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాల, ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి వెళ్ళాల, దేవుడే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దిగి వచ్చాడు. అద్భుతం. యేసయ్య కూడా మన దగ్గరికి దిగొచ్చాడు. దిగొచ్చి ఈరోజే కాదు, మనం రక్షణ పొందిన దినాల్లోనే దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో లోకమనే ఈ ఐగుప్తులో నుండి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఎక్కడికి? పరలోకపు కనానుకు నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు కనానుకు నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. దైవజనమా, ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో శత్రువులు ఎలా పోరాడుతూ వచ్చారో పరలోక యాత్రలో కూడా సాతాను మనం పరలోకం చేరకూడదని వాడు ఎన్నో రీతులుగా పోరాడతాడు. ఒక మాట చెప్పమంటారా? ఎన్ని పోరాటాలు ఎదురైనా అంతిమ విజయం నీదే. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? కనాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ ప్రజలను నడిపించిన దేవుడు మన బ్రతుకులో కూడా కొంతకాలం భూమి మీద బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికిన తర్వాత ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి కనానుకు నడిపించినట్లుగా కనాను కంటే శ్రేష్టమైన పరలోక రాజ్యానికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆ గొప్ప వాగ్దానం మనందరి బ్రతుకులో దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎందుకు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటే వాగ్దానం చేసినవాడు మాట తప్పని వాడు. ఆయన మాట ఎంత ఖచ్చితం? ఆకాశం నుంచి కురిసిన వర్షపు చినుకులు వెనక్కు ఎలా మరలవో అవి తప్పకుండా భూమిని ఎలా దర్శిస్తాయో ఈ లేఖనాల్లో రాయబడిన ప్రతి మాట మన బ్రతుకులు దేవుడు నెరవేర్చునుగాక. ఒకటి, ఆయన మాటకు మనం అవిధేయులం కాకుండా విధేయులుగా బ్రతికే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.